కార్తీక పురాణము 23వ అధ్యాయము. ఓం నమః శివాయ. 23వ అధ్యాయము. పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపు మని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణమున వ్రత ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిరాధాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన ఖండకీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై యుండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేశ్వరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకానొక నాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతట పురంజయుడు ఆయా శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవ్వలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదరా, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషీకేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, పహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాదులతో, ఆయురారోగ్యాలతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. ఆ అయోధ్యానగర మందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగరమందలి అంగనామనులు, హంపగజాగమినులు, పద్మసంతతాయిత లోచనలునై విపుల శోణిత్వము, విశాల కటిత్వతము, సూక్ష్మ మధ్యాత్వము, సింహకుచ పపీనత్వము కలిగి రూపవంతులనియు, శీలవంతులనియు, గుణవంతులనియు ఖ్యాతి కలిగి యుండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన సాలాంకృత ముఖశోభితలై యుండిరి. ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూష పరాయణులై, సద్గుణాలంకార భూషితులై,
చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులైయుండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య ధూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారుని రాజ్యభారము వప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యముకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. ఓ యగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక పురాణము 23వ అధ్యాయము సమాప్తము.